గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీ మీడియా. నేను మీ ఝాన్సీ. మన ఆయుర్వేదం ప్రోగ్రామ్కి అందరికీ స్వాగతం. సో ఈరోజు ఎంత డైట్ చేసినా, జిమ్ చేసినా, వర్కౌట్ చేసినా బాడీ మొత్తం స్టిమ్యులేట్ అవుతుంది, తగ్గుతుంది, కానీ ఈ బెల్లీ ఫ్యాట్ మాత్రం తగ్గట్లేదండి అని చెప్తూ ఉంటారు. సో బెల్లీ ఫ్యాట్ అసలు ఎందుకు వస్తుంది, దాన్ని ఎలా తగ్గించవచ్చు అనేది తెలుసుకుందాము. సో ఈరోజు మనతో ఉన్నారు ఆయుర్వేద వైద్యంలో 35 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న చిటిబొట్ల మధుసూదన్ శర్మ గారు. వారిని అడిగి ఒక మంచి పరిష్కారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? బాగున్నానమ్మా. సో లాస్ట్ టైం ఒక పైపూత లేపనంగా ఒకటి చేసినట్టున్నాము మనం వీడియో. సో దానికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ అలాగే పైపూతగా కాకుండా ఏమైనా ఇంటెక్ లోపలికి తీసుకునేవి యూస్ చేసుకొని బెల్లీ ఫ్యాట్ని తగ్గించుకోవచ్చా? దీని మీద ఏవైనా ఉన్నాయా మెడిసిన్ అనేది ఆయుర్వేదంలో? ఉన్నాయమ్మా, చాలా చాలా ఉన్నాయమ్మా. మ్మ్. సో బెల్లీ ఫ్యాట్ని టమ్మీ ఫ్యాట్ అంటుంటారమ్మా. మ్మ్. సో టంగ్ ఫ్యాటా? టమ్మీ 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 ఫ్యాట్. టమ్మీ ఫ్యాట్ అంటారు. మ్మ్. సో ఇంతకు మునుపు అయితే ఎక్కువ శాతం మందిలోనే, అంటే ఇప్పటికి కూడా అమ్మా టోటల్గా పోల్చుకుంటే ఆడవాళ్ళతో పోల్చుకుంటే మగవాళ్ళలోనే ఎక్కువ ఉంటుంది. ఇంత ముందుతో పోల్చుకుంటే ఈ మధ్య కాలంలో ఆడవాళ్ళలో కూడా ఎక్కువ అయిపోతుంది అమ్మా. ఆడవాళ్ళలో కూడా ఉంది సార్ బెల్లీ ఫ్యాట్. ఎగ్జాక్ట్లీ. అంతా అంటే చూడడానికి శరీరాకృతి అంతా బాగున్నా కూడా బెల్లీ దగ్గర కొంచెం ఎక్కువగా ఆడ్గా అనిపిస్తూ ఉంటుంది అవుతుందమ్మా. అందరికి. సో వెంటనే దాని యొక్క దుష్ప్రభావాలు కనిపించకపోయినప్పటికీ భవిష్యత్తులో క్రమక్రమంగా బెల్లీ ఫ్యాట్ యొక్క ప్రభావం చేత అనేక రకాల ఉపద్రవాలు కలుగుతాయమ్మా. సో వెయిట్ పెరిగిపోయేటువంటి అవకాశం ఉంటుంది, బాడీ పెయిన్స్ వస్తాయి, తర్వాత ఈ మోకాళ్ళ నొప్పులు వస్తాయి, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వస్తాయి, తర్వాత సంతానానికి సంబంధించినటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, అట్లే గురక అదేవిధంగా స్నోరింగ్ వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, తర్వాత ఈ మలబద్ధక సమస్య వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ అనేక రకాలైన సమస్యలు కూడా ఈ బెల్లీ ఫ్యాట్ వీటికన్నిటి కూడా ఆరిజిన్ అమ్మా. సో కాబట్టి ముందే గుర్తెరిగి దాన్ని కంట్రోల్ చేసుకుని ఆ బెల్లీ ఫ్యాట్ లేకుండా చేసుకోవడం చాలా చాలా మంచిది. సో అసలు బెల్లీ ఫ్యాట్ ఎందుకు వస్తుందంటే అమ్మా, సెడెంటరీ లైఫ్ అమ్మా, అంటే కూర్చొని చేసేటువంటి పని. ఇప్పుడు ఈ రోజుల్లో మనం చాలా మంది ఏం చేస్తున్నాం అంటే అమ్మా, ఇప్పుడు 24 గంటలు మనం మేలుకున్నామంటే కూర్చునేటువంటి పరిస్థితి ఉంటుంది తప్ప నడక అనేది కానీ ఎక్సర్సైజ్ కానీ లేదమ్మా. సో ఈ సెడెంటరీ లైఫ్ వల్లనే బెల్లీ ఫ్యాట్ వస్తుంది. దీనికి తోడు అగ్నికి ఆజ్యం తోడైనట్లు తీసుకునే ఆహార పదార్థాల్లో కూడా ఈ యొక్క పిండి పదార్థాలు ఎక్కువగా తీసుకుంటున్నాం. సో ఈ పిండి పదార్థాలు తీసుకోవడం వల్ల కూడా ఈ బెల్లీ ఫ్యాట్ అనేది మరింత త్వరగా వచ్చేదానికి అవకాశం ఏర్పడుతుంది. సరే, ఇదంతా నాణ్యానికి ఒకవైపే. మరి ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్, ఐస్ క్రీమ్స్, ఇవన్నీ వీటి గురించి చెప్పనక్కర్లేదు. సో ఇలాంటి రకరకాలైన కారణాల వల్ల బెల్లీ ఫ్యాట్ వస్తుందమ్మా. మరి ఈ బెల్లీ ఫ్యాట్కి సంబంధించి మీరే చెప్పారు, ఇంతకుముందు కూడా వీడియో చేసాము, పైన పట్టించిన ఆయిల్ అమ్మా. అది ఒక ఆయిల్ కూడా ఒక వీడియోలో ఎలా తయారు చేసుకోవాలని కూడా చెప్పడం జరిగిందమ్మా. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది, కొంతమంది ఫాలో అవుతున్నారు కూడా అమ్మా. సో కడుపులోకి కూడా వాడితే నిజంగా మరింత ఫలితం చాలా త్వరగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది అనమాట. సో మీరు అందుకే చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. కడుపులోకి కూడా ఎలాంటి ఔషధం తయారు చేసుకుని వాడుకోవాలో చెప్తానమ్మా. దీనికి త్రిఫల చూర్ణం 30 గ్రాములు కావాలి. చాలా వీడియోస్లో కూడా త్రిఫల చూర్ణాన్ని గురించి కూడా చెప్పడం జరిగిందమ్మా, కాబట్టి మళ్ళీ దాని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మంచి స్టాండర్డ్ కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి త్రిఫల చూర్ణాన్ని తెచ్చుకొని వాడుకుంటే సరిపోతుందమ్మా. త్రిఫల చూర్ణం 30 గ్రాములు. అట్లే త్రికట చూర్ణం అది ఒక 30 గ్రాములు. పిప్పళ్ళు, మిరియాలు, శొంఠి కలిపి తయారు చేసినటువంటి చూర్ణాన్ని త్రికట చూర్ణం అంటారు. అది ఒక 30 గ్రాములు తీసుకోవాలి. మూడవ పదార్థంగా సైంధవ లవణం, అదొక 10 గ్రాములు తీసుకోవాలమ్మా, పౌడర్. సో త్రిఫల చూర్ణము, త్రికట చూర్ణము, సైంధవ లవణం. 30 గ్రాముల త్రిఫల చూర్ణము, 30 గ్రాముల త్రికట చూర్ణము, 10 గ్రాముల సైంధవ లవణం చూర్ణం. ఈ 3 బాగా కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి ఈ బెల్లీ ఫ్యాట్ ను కరిగించేటువంటి ఔషధం రెడీ అయిపోతుంది. సో ఈ విధంగా కలిపేసేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత ఒక్కసారి, రాత్రి ఆహారం తర్వాత ఒక్కసారి 200 ml పల్చటి తాజా మజ్జిగ తీసుకోవాలమ్మా. ఈ యొక్క ఫార్ములాకి 200 ml పల్చటిది తాజాగా ఉండాలి మజ్జిగ. పుల్లటి మజ్జిగ, అతి పులుపు మజ్జిగ పనికిరావు. అదేవిధంగా చిక్కటి మజ్జిగ పనికిరాదమ్మా. పల్చటి తాజా మజ్జిగ ఓ 200 ml తీసుకొని అందులో జస్ట్ ఒక 2 grams ఆ పౌడర్ కలిపేసేసి, అంటే ఉదయం పూట అలాగే చేయాలి, రాత్రి పూట అలాగే చేయాలి. ఈ విధంగా తీసుకోవడం వల్ల
అతి త్వరలో శీఘ్రంగా వెంటనే సత్వరమే ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలు అంటే త్రిఫల చూర్ణంలో ఉన్నటువంటి ఔషధ గుణాలు, త్రికట చూర్ణంలో ఉన్నటువంటి ఔషధ గుణాలు, సైంధవరణంలో ఉన్నటువంటి ఔషధ గుణాలన్నీ కూడా ఈ బెల్లీ భాగంలో ఉన్నటువంటి ఫ్యాట్ సెల్స్ ఉన్నటువంటి అధికంగా సంచితమైనటువంటి ఫ్యాట్ను కరిగించేందుకు చాలా చక్కగా సహకరిస్తాయమ్మా. ఓకే. సో ఈ ఔషధం అయిపోయిన తర్వాత నేను చెప్పినటువంటి పద్ధతిలో తయారు చేసుకున్నటువంటి పౌడర్ అయిపోయిన తర్వాత మరలా ఫ్రెష్గా తయారు చేసుకుని వాడుకుంటున్నామమ్మా. ఈ విధంగా దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ అన్నీ మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాబట్టి మరి కావాలంటే అదే నేను చెప్పినట్టు ఎప్పుడప్పుడు అయిపోయినప్పుడంతా తయారు చేసుకుని వాడుకుంటున్నామమ్మా. ఓకే. ఈ పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైన ఫలితాలు కలుగుతాయి. మరి ఎంతోమంది వాడి సత్ఫలితాలు పొందిన తర్వాతనే మరి ఫీడ్బ్యాక్ మరి మీరు కూడా ప్రేక్షకుల కోసం అడిగారు కాబట్టి మరి అందరికి ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ ఫార్ములా చెప్పడం జరుగుతుందమ్మా. ఓకే. ఏదైనా యోగాసనాలు కానీ అలాంటివి ట్రై చేయొచ్చా సార్? మంచి ప్రశ్న. ఏదైనా ఫిజికల్ ఎక్సర్సైజ్ త్రూ తగ్గించుకోవాలనుకున్నా? వెరీ గుడ్, వెరీ గుడ్. సో దీనికి ఉత్తాన పాదాసనం అని చెప్పేసి ఒకటి ఉందమ్మా. ఉత్తాన పాదాసనం. పాదాసనం. సో అట్లే నౌకాసనం అని చెప్పేసి ఒకటి ఉందమ్మా. ఈ రెండు కూడా బెల్లీ ఫ్యాట్ తగ్గించడానికి చాలా చక్కగా ఉపయోగపడతాయి. ఓకే. ఈ రోజుల్లో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం బాగా పెరిగిపోయింది కాబట్టి మరి మనం గూగుల్లో ఈ ఉత్తాన పాదాసనం, నౌకాసనం చూసి సెర్చ్ చేసేస్తేమా మనకు ఇమేజెస్ వస్తాయి. తర్వాత దానికి సంబంధించిన వివరాలు వస్తాయి. ఏ ఆసనము ఎవరు ఎప్పుడు ఏ సమయంలో ఎలా చేయాల్సింది ఎప్పుడు వివరాలన్నీ ఉంటాయమ్మా. సో మరి అలా ఫాలో కావచ్చు. లేకపోతే అందుబాటులో గురువు ఉన్నట్లయితే గురువు వద్ద కొన్నాళ్ళ పాటు దాన్ని ప్రాక్టీస్ చేసేసి ఆ ఆసనాలు తర్వాత ఇంట్లో కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు అమ్మా. ఓకే. సో అందుబాటులో గురువు లేకపోతే మరి ఇదే గురువు అనుకొని అంటే మన గూగుల్లే గురువు. సో గూగుల్ సెర్చ్లో చేసుకొని దాని ప్రకారం చేసుకున్నా సరిపోతుంది. సో ఈ యొక్క ఔషధాన్ని కడుపులోకి వాడుకుంటూ కూడా ఈ ఉత్తాన పాదాసనం, నౌకాసనం అవసరాన్ని బట్టి ఆ చేదైనటువంటి ఆసనం వేదైనటువంటి వాళ్ళందరూ కూడా వేసుకోవచ్చు. ఓకే. సో ఎవరైతే ఈ బెల్లీ ఫ్యాట్ నుంచి బయటికి రావాలి అనుకుంటున్నారో సార్ ఏదైతే చెప్పారో కొన్ని రోజులు అది పాటించండి. మీకు ఎలా రిజల్ట్ అనేది ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. ఇంకెలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా కామెంట్ చేయండి. సమస్య మీద కూడా వీడియో చేసే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సార్. నమస్తే. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు. ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.